హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ ను నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చేరుకున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో చేసిన 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ చౌమల్లా ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక చివరిగా చౌమల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు చక్కటి అవకాశం లభించినట్టయింది. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ ను నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చేరుకున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ మొత్తానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సుందరీమణులు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఒక అందమైన వాతావరణం అక్కడ కనిపించబోతుంది. ఒకసారి పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, ఏదైతే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2005 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఇందులో భాగంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ ను అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సులు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలానే ఆ బస్సులోనే సుందరీమణులు అయితే చార్మినార్ వద్దకు చేరుకోనున్నారు. పాత బస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో అయితే ఘనంగా స్వాగతం పలికేందుకు అయితే ఏర్పాట్లు చేశారు ఇప్పటికే. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక షూట్ను కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే చార్మినార్ వద్ద దాదాపు రద్దీగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇప్పటి వరకు ట్రాఫిక్ ను మళ్లించేటువంటి దిశగా ఏదైతే అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. దాదాపు చార్మినార్ సమీపంలోని చూడీ బజార్ లో ఎంపిక చేసిన ఏదైతే 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ అయితే చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు అయితే పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో చామల్లా ప్యాలెస్ లో జరిగే విందుకైతే హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. అలానే ఇక చివరిగా చామల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తుగా అయితే ఏర్పాటు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా నిర్వాహకులు అయితే తెలిపారు. అలానే ఏదైతే చార్మినార్ కు సంబంధించినటువంటి చారిత్రకంగా ఉన్నటువంటి కొన్ని ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చూపించేటువంటి దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాదాపు భద్రత పైన కూడా గతంలో సీఎం అనేక మార్లు కమాండ్ కంట్రోల్ రూమ్ లో, అలానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో భద్రత పైన సమీక్ష నిర్వహించారు. పోలీస్ బలగాలు కూడా ఇప్పటికే దాదాపు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన, అక్కడ ఆడ జనం రద్దీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ను కూడా మరలించి వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకాకుండా చూస్తున్నారు శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.